ఓకేనా. సో ఆల్రెడీ మీకు తెలిసిన మనకి బీడబ్ల్యూలో వచ్చేసి 6 చాప్టర్స్ ఆల్రెడీ టోటల్లీ వి డిస్కస్డ్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ and series and parallel resistance circuits. Third chapter is the work, power and energy heating effects of electric current. And conducting material is the fourth chapter. Fifth is the insulating materials and special purpose materials. Sixth is the magnetic materials. So detailedly we discussed in our online class and offline class. So first exam point of view, I am going to discuss about the లిటిల్ బిట్ నాన్న వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తా, జస్ట్ మీరు క్లియర్గా వినండి నాన్న. ఇది ఏంటంటే మనం టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి రివిజన్ చేస్తున్నాం కనుక మనం స్క్రీన్ షేర్ చేయడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే మీరు జస్ట్ కేర్ఫుల్గా వినాల్సిందే నాన్న. సో ఇది మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ వి గో ఫర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. లాలు ప్రసాద్ ఏమన్నా ఈవెన్ నేను కట్ అయినా ఏమన్నా ఒక్కసారి ఫోన్ చేయనన్నా, మొబైల్ డేటా ఆన్ చేసిన కట్ కాదులే, కానీ ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ప్రాబ్లమ్ ఓకే మ్యామ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సో ఫస్ట్ చాప్టర్ నాన్న, మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తే ఏంటి అంటే మనకి ఫస్ట్ టైం వచ్చేసి నార్మల్గా నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నాన్న. మీకు ఆల్రెడీ 10th మీకు కవర్ అయింది. నార్మల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్లో వచ్చేసి మనకు నార్మల్గా ఆటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో వచ్చేసి ఆటమ్ మాలిక్యూల్స్లో ఏంటి అని అంటే మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో మనం వచ్చేసి ఎక్కువ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలక్ట్రికల్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ యూజింగ్ ద ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అండ్ నార్మల్గా వచ్చేసి మనకి న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ వచ్చేసి న్యూట్రల్. సో ప్రోటాన్కి ఎలక్ట్రాన్స్కి వచ్చేసి మనకి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదంతా తెలిసిన మనకి ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి -1.602 × 10⁻⁻19 కూలంబ్స్. ఇది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. ఇది మనకి ఏంటంటే ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది, మినిమం అనమాట. ఇది మినిమం కాన్సెప్ట్ నాన్న. సో మీకు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే తెలుసు. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ మీన్స్ ఏంటన్నా, దీస్ ఆర్ ద outer most orbit electron. It has the maximum 8 electrons. మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 8 ఎలక్ట్రాన్స్లో వచ్చేసి మనకి నార్మల్గా లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమంటారు నాన్న, లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ కండక్టింగ్ మెటీరియల్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే సెమీ కండక్టింగ్స్ అంటాం. గ్రేటర్ దాన్ 4 ఉంటే మనం ఇన్సులేటర్స్ అంటాం. సో అది వచ్చేసి మనకి నార్మల్గా తెలుసు. బేస్డ్ ఆన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ we can decide at the conducting materials, semi-conducting materials and insulating materials. So ఇవి మనకి 3 డెఫినేషన్స్. ఈ 3 డెఫినేషన్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్. కండక్టింగ్ మెటీరియల్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. మీరు దీన్ని ఏంటంటే నార్మల్గా బ్యాలెన్స్ బేస్డ్ అడుగుతారు. బ్యాలెన్స్ బేస్ అకార్డింగ్ టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని కండక్టింగ్ మెటీరియల్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ డిస్కస్ చేసి ఎగ్జాంపుల్స్ నోట్ చేయను. కండక్టర్స్కి ఏంటి నార్మల్గా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్. దాంతోపాటు మనకి సోడియం, మ్యాంగనీస్ అండ్ అల్యూమినియం, కాపర్ ఇవి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం అండ్ కాపర్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కండక్టింగ్ మెటీరియల్. అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ వచ్చేసి ఇవి గ్రేటర్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. మీరు మోర్ దెన్ 4 రాసినా, హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ రాసినా నో ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి నైట్రోజన్, సల్ఫర్ అండ్ నియాన్. సేమ్ సెమీ కండక్టర్ అయితే ఎగ్జాక్ట్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లేదంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి జర్మేనియం అండ్ సిలికాన్ అండ్ కార్బన్. సో ఇది వచ్చేసి 3 డెఫినేషన్స్. ఇవి ఇంపార్టెంట్ అన్న 3 డెఫినేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఎనర్జీ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఉంది. అందులో మనం కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ రెండు తీసేసుకొని ఏం చేస్తాం, కండక్టర్లు ఏమవుతున్నాను కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఓవర్లాప్ అయిపోతుంది కనుక మనకి కరెంట్ ఫ్లో అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. సేమ్ యాజ్ సెమీ కండక్టర్లు ఏముంటుందంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది మధ్యలో.
ఎగ్జాంపుల్ అంతా వన్ వన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇట్ విల్ బి హార్షియల్లీ, అంటే డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ కండక్టర్, సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఇన్సులేటర్. సో ఫైనల్గా వచ్చేసి ఇన్సులేటర్ వచ్చేస్తే మనకి ఫర్బిడన్ గ్యాప్ ఎనర్జీ వచ్చేసి లార్జ్, అంటే గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కండక్ట్. హలో మ్యామ్. ఏంటన్నా వాయిస్ వినిపిస్తుంది? మ్యామ్ ఏనా చెప్పునా, ఏంటి ప్రాబ్లం? మీ వాయిస్ మరి లోగా ఉంది మ్యామ్. అవునా, వాయిస్ అనేది తక్కువ వినబడుతుంది మ్యామ్. సరే నాన్న, నేను దగ్గర పెట్టుకుంటా ఉండి ఇంకొంచెం ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? రెస్పాండ్ అన్న లాలు ప్రసాద్. తక్కువనే వస్తుంది మ్యామ్ వాయిస్ మీది. అవునా, అలా సెట్టింగ్ చేస్తే పొడుగు ఉంటుంది. అంటే చాలా స్లో ఉందా నాన్న? ఎస్ మ్యామ్. ఇందులో సెట్టింగ్ చేస్తే అయినా పోతుందేమో అని వాయిస్ రియాక్షన్స్ పార్టిసిపెంట్స్ ఇంటర్నల్. ఇప్పుడు వినిపిస్తుంది అన్న క్లియర్గా? లాలు ప్రసాద్ రెస్పాండ్ అన్న వినిపిస్తుందా? వాయిస్ లోనే ఉంది మ్యామ్. స్లోగా ఉందా? సెట్టింగ్ చేసినా కూడా అసలు ఏం వినిపించట్లేదా నాన్న మీకు? వినిపిస్తుంది మ్యామ్, వాయిస్ అనేది మరీ స్లో ఉంది మ్యామ్. అవునా, ఒక్క నిమిషం నాన్న. మైక్రోఫోన్ ఒక్క నిమిషం నాన్న. వచ్చేసి స్పీకింగ్ మైక్రోఫోన్ వాల్యూమ్ వినిపిస్తుందా? లాలు ప్రసాద్ ఇప్పుడు వినిపిస్తుందా? లాలు ప్రసాద్, లాలు ఇప్పుడు వినిపిస్తున్నా? లాలు ప్రసాద్ ఇప్పుడు వినిపిస్తున్నానా మీకు?
లాలు ప్రసాద్ వినిపిస్తుంది నాన్న ఇప్పుడు? లాలు ప్రసాద్, లాలు రెస్పాండ్ అన్న. లాలు మ్యామ్ వినిపిస్తుంది నాన్న ఇప్పుడు? వినిపిస్తుందా లాలు ప్రసాద్? వినిపిస్తుందా నాన్న? వినిపిస్తుందా? ఓకే మ్యామ్. కొంచెం వినండి నాన్న, వినండి. మనకు టైం అంతా ఇక్కడ అవుతుంది సెట్టింగ్, మరి ప్రాబ్లం ఏదో తెలుస్తలేదు. సరే నా కొంచెం కేర్ఫుల్గా వినండి. నేను ఇది కూడా మౌత్ దగ్గర పెట్టుకుంటాను. ఓకేనా? సో అది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ నాన్న. సో దీంట్లోనే మనకి మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ నుంచి డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అన్న. మూడు కంపారిజన్ చూసుకోండి. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్ డిఫరెన్సెస్. నెక్స్ట్ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి నాన్న. ఆ డెఫినేషన్స్ ఏంటి అంటే సో ఇందులో మనకి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. వినిపిస్తుంది కదా, వాయిస్ వినిపిస్తుంది కదా? సో ఇక కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయన్న. ఫస్ట్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? నార్మల్గా ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. నార్మల్గా సింబల్ వచ్చేసి ఐ, మెజర్మెంట్ వచ్చేసి ఆంపియర్స్. ఇవన్నీ ఏంటంటే డెఫినేషన్స్ వచ్చేసి మీకు 1 మార్క్ క్వశ్చన్ అన్న. కంపల్సరీ ఇవన్నీ డెఫినేషన్ రాయమంటే ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ రాయండి, దాని సింబల్ ఏంటో రాయాలి, యూనిట్స్ ఏంటో రాయాలి నాన్న. సేమ్ యాజ్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే నథింగ్ బట్ వోల్టేజ్. సో V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై Q అన్న రాయొచ్చు. ఒకవేళ మనకి ఓమ్స్ లా అయితేనేమో I ఈజ్ ఈక్వల్ టు V బై R నాన్న. నార్మల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అంటే V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్, వర్క్ డన్ బై ఛార్జ్. అదొక డెఫినేషన్. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే మనం 2 వోల్టేజ్ తీసుకున్నాం అనుకున్నా, 3 volts 5 volt బ్యాటరీ తీసుకుంటే ఆ ఛార్జ్ అనేది ఎక్కువ నుంచి తక్కువకి మనకి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 3 volts 5 volts ఉంటే రెండు పొటెన్షియల్ మధ్యలో డిఫరెన్స్ 5 - 3. సో దట్ ఈస్ 2 volts. దానికి ఒక డెఫినేషన్ ఉంది. ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ 2 చార్జ్డ్ బాడీస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇందులో మీరు ప్రతి ఒక్క డెఫినేషన్ ఏ చాప్టర్లో అయినా బేసిక్ డెఫినేషన్స్ చూసుకోండి. మీకు మీరు 1 మార్క్ క్వశ్చన్స్ మంచిగా ఆన్సర్ చేయాలి. 100 మార్క్స్ అంటే మాత్రం మనకి లాస్ట్కి సిలబస్ తర్వాత ఇస్తారు కదా నాన్న, పాయింట్స్ ఇస్తారు కదా, రివ్యూ పాయింట్స్, అవి చదువుకుంటే మీరు 1 మార్క్ ఈజీగా చేయొచ్చు. సో టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ కూడా చూసుకోండి. 1 మార్క్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ 3 మార్క్స్ ఆల్సో. మీరు దాన్ని బేస్ చేసుకొని మనం 3. రెసిస్టెన్స్ అన్న. వాట్ ఈజ్ రెసిస్టెన్స్? నార్మల్గా మనకు డెఫినేషన్ ఏంటిదన్న, ఇట్ ఈస్ it opposes the flow of current or flow of electrons. సింబల్ వచ్చేసి R, దానికి వచ్చేసి సింబల్ వచ్చేసి క్యాపిటల్ R, మెజర్మెంట్ వచ్చేసి O. మనకి రెసిస్టర్స్ ఏముంటాయినా నార్మల్గా ఫిక్స్డ్ రెసిస్టర్స్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్. ఫిక్స్డ్ రెసిస్టర్స్ వచ్చేసి మన దగ్గర చిన్నవి ఉన్నాయి కానీ మీరు ల్యాబ్లో చూస్తారు కదా, అవి వచ్చేసి ఫిక్స్డ్ రెసిస్టర్స్. వేరియబుల్ రెసిస్టర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఒకటి రియోస్టాట్ కానీ, మనకి రీవైరబుల్ వుండ్స్ కానీ, ఫిక్స్డ్ వైర్ వుండ్ కానీ అవి ఉంటాయి. అవన్నీ వచ్చేసి మనకు వేరియబుల్ వచ్చేసి వీ కెన్ వేరీ ద రెసిస్టెన్స్. సో అది మామూలు రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టర్లో ఇంకోటి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నా. ఇది చాలా టైమ్స్ రిపీట్ చేసిన క్వశ్చన్, మ్యాక్సిమం వస్తుంది నాన్న.
ఏంటిది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్? 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్ ఏంటి అంటే ద రెసిస్టెన్స్ ఆర్, క్యాపిటల్ ఆర్కి ఏంటినన్నా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ nature of material with which it is made, and depends on its operation temperature పైన డిపెండ్ అవుతుంది, అండ్ మెటీరియల్ పైన నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ కండక్టర్. ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/a. 1/a అంటే ఏంటిదన్న క్రాస్ సెక్షన్ ఏరియాకి ఇన్వర్స్లో ఉంటుంది. So finally R directly proportional to L by A, that is equal to R is equal to rho L by A ohms. So R ni manam rho ni constant antam mana, that is resistivity. అది resistivity. ఇది చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ చాలా టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతారు, చదువుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కదా నాన్న. రోకి కూడా మనకి చిన్న డెఫినేషన్ ఉంది నాన్న. ఆ డెఫినేషన్ వచ్చి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద యూనిట్ క్యూబ్. ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు రెండు ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అయినప్పుడు రో ఏమవుతుంది నాన్న, ఆర్ఏ బై ఎల్. సో దాని మెజర్మెంట్ వచ్చేసి ఓమ్ మీటర్ నా. రెసిస్టివిటీది మెజర్మెంట్ వచ్చేసి ఓమ్ మీటర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు రెసిస్టెన్స్ కానీ రెసిస్టివిటీ కానీ అడుగుతారు. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్లో ఇస్తే డెఫినేషన్ రాయండి. ఒకవేళ డెఫినేషన్ గుర్తు రానప్పుడు ఫార్ములాస్ ఉంటాయి కన్నా, ఫార్ములాస్ రాయండి. ఫార్ములాస్ కూడా మనకి చాప్టర్ వెనకాల ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి మాత్రం కంపల్సరీ రివిజన్ చేసుకోండి నాన్న. అది నాన్న రెసిస్టెన్స్. నెక్స్ట్ కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ. కండక్టెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి ఆపోజిట్ కండక్టెన్స్. అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఏమో ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కండక్ట్ ఏం చేస్తుంది అన్న కండక్టెన్స్? ఇట్ అలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అది గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ కండక్టెన్స్ ఆపోజిట్ ఉంటుంది. సో అంటే దాన్ని మనం కండక్టెన్స్ని క్యాపిటల్ జీతో చూపిస్తాం నాన్న. క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు 1/r. సో దాన్ని మనం మెజర్మెంట్ కూడా మో, ఓమ్ సింబల్ని రివర్స్లో వేస్తే మో. సో దాని నుంచి ఏమవుతుందంటే మనకి జీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ బై ఎల్. దాని నుంచి 1/ρని మనం సిగ్మా రాస్తాం. సిగ్మా అనేది ఇక్కడ కాన్స్టెంట్ అన్నది. సో అది వచ్చేసి మనకి కండక్టెన్స్. సో కండక్టివిటీ అంటే సిగ్మాకి కూడా మనం ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అయితే ఏ ఫార్ములా ఉంటుందో దానికి 1/σ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలన్నా. మీకు రెసిస్టెన్స్ తెలిసిన రెసిస్టివ్ తెలిసిన ఇది తెలుస్తుంది. రెసిస్టెన్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కండక్టెన్స్, రెసిస్టివిటీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కండక్టివిటీ. అంటే కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఫార్ములా వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే కండక్టివిటీ వస్తుంది. సేమ్ అట్లనే రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/కండక్టివిటీ. సో ఇట్లా మీరు గుర్తుంచుకున్నాను. మీకు రెసిస్టెన్స్ కానీ రెసిస్టివిటీ కానీ కండక్టెన్స్ కానీ కండక్టివిటీ ఇది మీకు ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ ఓమ్స్ లా నాన్న. ఓమ్స్ లా ఏంటి? ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. ఎక్కడ? టెంపరేచర్ కాన్స్టాంట్. దాని డెఫినేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనేది కూడా. టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టాంట్, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఎండ్స్. అది మనకి ఓమ్స్ లా డెఫినేషన్. సో మీరు ఓమ్స్ లాకి కొంచెం 3 మార్క్స్కి ఇచ్చారనుకున్నానా, అప్పుడు ఏం చేయాలి? ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఇంటూ వోల్టేజ్. కాన్స్టాంట్ అంటే రెసిస్టెన్స్. సో ఫైనల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. సో దీంట్లో నుంచి ఏంటంటే మనకి ఐఈవిఆర్ 3 ఉంటాయి కనుక మన 3 ఫార్ములాస్ చేసుకోవచ్చు దీని నుంచి. దానికి ఏంటంటే మీకు ఓమ్స్ ట్రయాంగిల్ ఉంది, ఓమ్స్ లా ఆఫ్ ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటేనన్నా. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఏంటంటే మీకు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఒకసారి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఏంటంటే మీకు లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా ఉంది నాన్న. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా మీకు ఇంకా టెక్స్ట్ బుక్లో 1.15 పేజీలో నాన్న
కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్కి 3 ఫార్ములాస్ డిఫరెంట్ ఇచ్చారు. ఆ ఫార్ములాస్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు డిఫైన్ అని కూడా ఇచ్చినా కూడా మీరు అక్కడ ఫార్ములా కూడా నోట్ చేసుకోవచ్చు. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఈ సర్క్యూట్ని ఏ వాటికి అప్లై చేస్తాము ఓమ్స్ లా నేను ఇది కూడా మీకు సమ్ టైమ్స్ ఇంతకుముందు అడిగినాను. మీరు మార్క్స్ బేస్ చేసుకొని మనకి 8 పాయింట్స్ ఉన్నాయి. మార్క్స్ బేస్ 1 మార్క్ ఇచ్చారు అనుకోండి, ఒక 2 రాయండి. 3 మార్క్స్ ఇస్తే ఒక 4 రాయండి. అంటే ఏ సర్క్యూట్స్కి మనం ఓమ్స్ లా యూజ్ చేస్తామనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1.16 పేజ్లో వచ్చేసి చిన్న ప్రాబ్లమ్స్ అన్న. రెసిస్టెన్స్, వోల్టేజ్ ఇస్తారు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఈ 3లో ఎన్ని 2 ఇచ్చేసి ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు R=ρL/A ఉంది కదన్నా, అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి రెసిస్టివిటీ ఇస్తాడు, లెంత్ ఇస్తాడు, ఏరియా ఇస్తాడు. మీరు ఏరియాని ఏం చేయాలి, అన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలన్న. ఏ ప్రాబ్లంలో ఇచ్చినా కూడా మీరు ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ సబ్జెక్ట్స్ ఆల్సో కూడా మనకి లెంత్ కానీ ఏరియా కానీ ఉన్నప్పుడు సెంటీమీటర్లో ఇచ్చిన, మీటర్లో ఇచ్చిన, ఎంఎంలో ఇచ్చిన మనం మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. mm² అన్నారనుకోండి 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓన్లీ సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తే 10⁻⁻4 మీటర్ స్క్వేర్. మీటర్లోకి కన్వర్ట్ చేసుకొని అలా సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది. మీటర్లో కన్వర్ట్ చేయకపోతే మాత్రం తప్పు వస్తుంది. R=ρL/A వాటిని డైరెక్ట్ ఇస్తారు, ఒక మీటర్ సెంటీమీటర్లో కన్ఫ్యూజ్ చేస్తారు. అది కన్వర్ట్ చేసుకొని చేయండి. అంటే మీకు ఓమ్స్ లా మీద ప్రాబ్లం వస్తుంది,